పీఠాపురం పాడ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పాడపిడి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి పాడపిడి శివరామ ప్రసాద్ అర్జీలను స్వీకరించారు. పిఠాపురం జగ్గేచెరువు కాలనీ ప్రాంతంలో కటారి సత్యవతి అనే మహిళ తన స్థలాల్లో ఇల్లు కట్టుకుంటుంటే అధికారిక పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తమకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆమె ఆరోపిస్తూ పాడ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధిత మహిళకు పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ కండవెల్లి సుబ్బారావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అధికారులను హెచ్చరించారు. డిమాండ్ చేస్తున్నారండి, ఎందుకు కడతాం ఇల్లు కట్టదు అన్నారండి. డబ్బుల గురించి అండి, ఎంతగానే డబ్బులు 60,000 అన్నా ఇమ్మంటున్నారండి. నిన్నే 20,000 స్లాబ్ రోడ్కి ఇట్టుగాని పోలేదండి, ఏమీ లేదండి, వెళ్ళిపోయారు. ఎప్పుడు పనిలోకి పెట్టుకున్న క్యాన్మండ్ కూడా వచ్చారు, 4 బెదిరి ఇచ్చేసారండి. ఒక రోజు ఇలా నలిపోయి చచ్చిపోతున్నాం. నా బిల్డింగ్ పట్టుకొని వస్తాడండి బాబమ్మ. ఆ స్థలం ఎవరు? స్థలం నాదే అండి, పట్టా ఉందండి, నా పేరు మీద ఉందండి. 2 చెట్లు ఇచ్చారండి. మేము ఉప్పర్లమండి పని చేసుకునేటప్పుడు ఇచ్చారండి. అది 5 ఆడపిల్లలతో కట్టుకోలేక ఇప్పుడు కట్టుకుందామని తయారు పెడితే కట్టనిస్తారండి. మేము చెప్తేనే ఇక్కడ అవుతుంది. మాకు 60,000 ఇస్తారా లేదంటే ఈ కట్టడం నిలిపేస్తారని బెదిరింపు చర్య చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే పేదవాళ్ళు పట్టా ఉంది, 2 సెంట్లు పట్టా కలిగిన బాధితులు వీళ్ళు ఇలా కట్టుకుంటుంటే అధికార పార్టీ పేరు చెప్పి దౌర్జన్యం చేయడం అనేది ఎంతవరకు న్యాయం అని అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు 2011 నుంచి కూడా దొంగ పట్టాలు సృష్టించి సంపాదించిన స్థలాలు మీకు సరిపోలేదా? ఇలాంటి పేదవాళ్ళ దగ్గర 10,000, 20,000, 30,000, 50,000 లంచాలు తీసుకుని మీ జగ్గేచెరువులో కాపురాలు పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం. దీనికి అధికారులమ్మో సపోర్టు, పోలీసు వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. వాళ్ళకి ఉన్న లాలోజీ ఏటో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో బాలిపై, ఎందుకంటే మేము నిన్న వెళ్ళాం, బాధితుల్ని మేము వెళ్ళకపోతే చంపేసిన నిన్న. కాబట్టి పోలీసు వారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని, లేని పక్షాన బాధితులను కలుపుకుని తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.